హాయ్ ఫ్రెండ్స్, శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఫిబ్రవరి 12వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి ఊహించని ఒక అద్భుతం అనేది జరుగుతుంది. సింహరాశి వారి ఎక్కడున్నా సరే ఈ వీడియోను తప్పకుండా చూడండి. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి ఉదయం 11 నుండి రాత్రి 11 గంట మధ్యలో జరిగేది ఇదే. సింహరాశి వారి ఎక్కడున్నా సరే వీడియోను తప్పకుండా చూడండి. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలోనే జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశికి వారికి జీవితంలోని అనుకున్నటువంటి స్థానం దక్కాలని అంటే ఏ దైవాన్ని పూజించాలని అటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్తే సింహరాశి వారి గుణగణాలు అనేటివి చాలా బాగుంటాయి. సింహరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాలు అద్భుతంగా ఉంటాయి. వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది. వీరు చాలా గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. ఈ రాశివారు కుటుంబం యొక్క పరువు బాధ్యతలను అధికంగా మోస్తారు. కుటుంబాన్ని ఎప్పుడు కూడా మంచిగా చూసుకోవాలని చెప్పేసి దానిపైన ఎక్కువగా దృష్టిని సాధిస్తూ ఉంటారు. వీరి యొక్క కుటుంబం ఉన్నటువంటి వారితో బాగా చూసుకుంటూ ఉంటారు. ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను బాగా చూసుకుంటూ ఉంటారు. వీరి యొక్క అంటే ఎంత కష్టపడి సరే వీరి యొక్క కుటుంబం యొక్క వ్యక్తుల యొక్క ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో వీరికి ఎంతైనా కష్టపడి ఉంటారు. ఈ సింహరాశి వారు చాలా మంచి వ్యక్తులు. బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని సమయ పాలనని కూడా క్రమశిక్షణతో వీరు నడుపుతూ ఉంటారు. ఇంకా ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటారు. ఇంకా సింహరాశి వారికి ఖచ్చితంగా ఈ సమయంలో గోచారం అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అలానే వీరు డబ్బుతో దేన్నైనా కొనగలము అన్నటువంటి కాన్ఫిడెన్స్ వీళ్ళకు ఉండదు. ఎవరైనా తప్పు చేస్తే అందరికీ సమానమైనటువంటి శిక్షణ విధించాలి అని అనుకుంటారు. గంభీరమైనటువంటి నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. గంభీరమైనటువంటి వాయిస్ని కలిగి ఉంటారు. దానితో పాటు ఇక ఈరోజు లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగితే మంచి ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలను వికటిస్తాయి. కీలక విషయాలతోటి వారి సలహాలు తప్పనిసరి. అలానే కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగించవచ్చును. శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయాన్ని మీరు వృధా చేయకూడదు. ఈ సమయంలో సమయాన్ని వృధా చేస్తే గనక చాలా ముఖ్యమైనటువంటి కోల్పోవాల్సి వస్తుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఆలస్యం జరిగితే సూచనలు ఉన్నాయి. అలాగే ముఖ్యమైనటువంటి ఈ సూచనలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాలలో వీరి యొక్క శ్రమకు తగినటువంటి పూర్తి ఫలితం అనేది దక్కుతుంది. ఇంకా బాగా కష్టపడినటువంటి ఫలితం అయితే ఉంటుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఈ యొక్క సమయంలో శుభకాలం అనేది నడుస్తూ ఉంది. ఆస్తి వృద్ధి చేసేటువంటి క్రమంలో సబలీకృతులవుతారు. ఆత్మీయుల వల్ల మంచి జరుగుతుంది. ప్రయత్నాలు సబలీకృతం అవుతాయి. మీ యొక్క పనితీరులో అందరినీ కూడా ఆకట్టుకుంటారు. మీ రంగాలలో వృత్తికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. కీలక విషయంలో పెద్దల్ని కూడా కలుస్తారు. ఇక పెద్దలు కలవడంతో పాటు శుభవార్తలు కూడా వింటారు. ఇక మీకు ఇబ్బందిగా అనిపించిన సంఘటనలకు దూరంగా ఉండడం అనేది మీ ఆరోగ్యానికి మేలుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం విషయంలో కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది. అనుకున్నటువంటి పనులు అనుకున్నట్టుగా పూర్తి చేసి అందరినీ కూడా ఆకట్టుకుంటారు. మంచి ప్రశంసలు కూడా అందుకుంటూ ఉంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు దక్కుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దైవారాధన మాత్రం అస్సలు మానవద్దు. ఇక ఈ సమయంలో కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ గతానుభావాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు అడుగు వేయండి. ఆర్థిక అంశాల్లో తల జాగ్రత్తలు అవసరం. మొహమాటముతో ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. వైరాగ్యం ధోరణి పక్కన పెట్టేసి ఉత్సాహంతో పని చేయాల్సిన సమయం ఇది. అవసరానికి సహాయం చేసేవారు ఉంటారు. తప్పకుండా గుర్తుపెట్టుకోండి.
ఒక వార్త ఆనందాన్ని కలిగింపచేస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ మేలు చేస్తుంది. ఈ సమయం మీకు ఆరోగ్యం అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యం విషయాల్లో శ్రద్ధగా ఉండడం ఉత్తమమని చెప్పుకోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో సూచిత ముందుకు సాగాలి. అంటే మీకు రాబోయేటువంటి మంచి చెడులు కూడా సూచనలను అందిస్తూ ఉంటుంది. ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఇక మంచిని చేత పట్టుకొని చెడును వదిలివేయాల్సి ఉంటుంది. అధికారులతో నమ్రతంగా ప్రవర్తించవలసి ఉంటుంది. మీరు చేయని పొరపాట్లకు నింద కూడా కొన్నిసార్లు పడవచ్చు. నిందను మోయవలసి రావచ్చు. అలాగే మీకు నిందల నుండి బయటపడాలి అంటే గనక నవగ్రహాల ధ్యానం, ఆరాధన మేలు చేస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి అవుతాయి. ఆశించిన ఫలితాలను కంటే కూడా మేలైన ఫలితాలే ఈ సమయంలో సింహరాశి వారు అందుకుంటారు. మీ రంగాలలో మీదే పై చేయి అవుతుంది. దైవ బలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా ఇక సింహరాశి వారికి ఉదయం 11 నుండి రాత్రి 11 మధ్యలో జరిగేది ఏమిటంటే, సింహరాశి వారికి జన్మించినటువంటి గృహిణీలకు చాలా సాధారణంగా గడిచిపోతుంది. గృహిణీలు ఇదివరకు ఇబ్బందిగా ఫీల్ అయినా లేదా ఏదో అడావిడిగా గడిచిపోతుంది. ఈరోజు ఎలా గడుస్తుందో కూడా తెలియట్లేదు, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు అనుకునే వారికి కొంత అంటే ఉత్సాహంగా గడిచిపోతూ ఉంటుంది. అర్థవంతంగా గడిచిపోతూ ఉంటుంది. అలానే అనుకున్నటువంటి పనులలో కూడా విజయం అనేది దక్కుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో గృహిణీలు కూడా తమ పనుల్లో మంచి ఉత్సాహంగా గడిచిపోవడంతో పాటు కుటుంబం యొక్క మెప్పులను పొందుతూ ఉంటారు. కుటుంబం వీరిని అంటే ప్రశంసిస్తూ ఉంటుంది. అంత బాగా చేశారు అని ఇలా మీకు ఉత్సాహంగా గడిచిపోతూ ఉంటుంది. అదే విధానంగా ఇక వీరికి ఈ విధంగా గడిచిపోతుంది. అలానే అద్భుతమైనటువంటి గోచారం నడుస్తుంది. మంచి గోచార ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారికి జన్మించినటువంటి వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, విద్యార్థులకి కూడా సాధారణంగా అలానే ఈ సమయంలో ఉత్సాహంగా గడిచిపోతుందని చెప్పుకోవచ్చు. అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఇక ఈ రాశి వారికి అనుకున్నటువంటి శుభవార్తలు అందే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఊహించని శుభవార్తలన్నిటివి వస్తాయి. ఈ సమయం మీకు శుభదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. శుభం అనేది ఈ సమయంలో ఉంటుంది. ఇక శుభం అంటే మీకు ఈ సమయంలో ఏదైనా చేపట్టినా సరే ఆ చేపట్టినటువంటి కార్యక్రమాలను కూడా ఉన్నతమైనటువంటి స్థాయిని చేరుకుంటారు. ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదుగుతారు. ఇక ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుకుంటారు. అద్భుతమైనటువంటి గోచారం నడుస్తుంది. గోచార ఫలితం అనేది అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి జీవితం అంతా కూడా అంటే ఏదో ఒక ఆలోచనతో గడిచిపోతూ ఉంటుందని, ఆలోచనతో సమయాన్ని వృధా చేస్తుంటారు. కష్టపడితే మాత్రం తప్పకుండా ఇక సింహరాశి వారికి ఉదయం 11 నుండి రాత్రి 11 మధ్యలో శుభవార్త అందుతుంది. అది ఏ రకమైనటువంటి శుభవార్త అయినా కావచ్చు, ఖచ్చితంగా శుభవార్త మాత్రం అందుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారి జాతకం ప్రకారం ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీన బుధవారం రోజున వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత మాత్రం వీరికి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. పౌర్ణమి తర్వాత గ్రహస్థితిలో మార్పులు సింహరాశి వారికి శుభ ఫలితాలను అయితే ఖచ్చితంగా అనుగ్రహిస్తాయి. చాలా కాలంగా వారు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు ఈ సమయంలో వారు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి కారణం జీవితంలో మీరు ఇదివరకు చేసినటువంటి పుణ్యకార్యాల ఫలితం కావచ్చు, దాన ధర్మాల ఫలితం కావచ్చు, మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితం కావచ్చు. ఇప్పుడు ఆ ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా అనుభవించబోతున్నారు. ఈ యొక్క పౌర్ణమి తర్వాత అంటే ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం రోజు ఈ వస్తున్నటువంటి గ్రహస్థితిలో మార్పు అనేది వీళ్ళకి అనుకూలంగా ఉండటం మూలంగా 4 శుభవార్తలు అయితే వింటారు. ముఖ్యంగా ఉద్యోగార్థుల యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అంటే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, మీ కోరిక నెరవేరటం లేదనుకొని చాలా నిరాశ పడుతూ ఉన్నారు. ఇక ఖాళీగా ఉండలేక నచ్చని ఉద్యోగాన్ని చేస్తున్నారు. కొంతమంది కాంప్రమైజ్ అవుతారు, ఖాళీగా ఉంటున్నారు. ఇక
నలుగురిలో అవమానాలను పడుతున్నారు. అంటే మీ యొక్క జీవితం చాలా నిరాశ నిస్పృహలతో సాగిపోతుంది. ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని రకాల సందర్భాలు అవకాశాలు వచ్చి చేజారిపోతున్నాయి సందర్భాలు. మీ యొక్క జీవితంలో మీకు అటువంటి నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి ఉద్యోగార్థుల కోరిక ఈ సమయంలో నెరవేరబోతుంది. చక్కటి ఉద్యోగాలైతే మీరు పొందుకోబోతున్నారు. అలాగే ఏదైనా చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీరు భవిష్యత్తులో అందరం ఎక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ యొక్క సింహరాశి వారికి ఉద్యోగస్తులకి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో చాలా కాలం నుండి కొనసాగుతున్నారు. కానీ మీ యొక్క లైఫ్ మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. అంటే ఎటువంటి అభివృద్ధి అనేది మీ జీవితంలోనే కనిపించటం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా మీ యొక్క జీవితం సాగిపోతుంది. ఆర్థిక పురోగతి లేదు. అలాగే ఎటువంటి ప్రమోషన్స్ లేవు. మీరు ఎంత శ్రమ పడుతున్నా కానీ ఆ శ్రమను ఏ ఒక్కరు కూడా గుర్తించటం లేదు. మీ యొక్క పై అధికారులు ఎప్పుడు కూడా మీ యొక్క శ్రమను గుర్తించి వెళ్ళటం లేదు. కార్యాలయంలో మీకు ఎటువంటి గుర్తింపు లేదు. ఇటువంటి శోభలో మానసిక వ్యధలో మీరు చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం అయితే జరగబోతుంది. ఆర్థిక పెరుగుదల రావచ్చు, లేదా ప్రమోషన్ కూడా రావచ్చు. అంటే మీ యొక్క అర్హతను బట్టి ఆర్థిక పెరుగుదల రావచ్చు, మరి ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. వీటికి సంబంధించిన న్యూస్ని అయితే మీరు ఈరోజు ఉద్యోగస్తు పౌర్ణమి తర్వాత వినబోతున్నారని చెప్పుకోవచ్చు.